మానవుడికి కావలసినవి 4: కామం, అర్థం, ధర్మం, మోక్షం. వీటిని పురుషార్థాలు అంటారు. ప్రతి ఒక్క మనిషికి కామం అవసరము, మొట్టమొదటి అవసరము. రెండవది అర్థం అవసరము. మూడవది ధర్మం అవసరము. నాలుగవది మోక్షం అవసరం. 4 కంప్లీట్గా ఉంటేనే మానవుడు. ఈ 4టిని పురుషార్థాలు అంటారు. ఒకసారి కామంకి గట్టిగా చెప్పలు కొడదాం, 2 అర్థానికి గట్టిగా చెప్పలు కొడదాం, 3 ధర్మానికి, 4 మోక్షానికి. కామానికి మొదటి బ్రహ్మరథం, అర్థానికి 2వ బ్రహ్మరథం, ధర్మానికి 3వ బ్రహ్మరథం, మోక్షానికి 4వ బ్రహ్మరథం. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏమి సన్యాసం తీసుకోవడం కోసం పుట్టలేదు. సన్యాసం తీసుకోవడానికి పుట్టాలంటే అసలు పుట్టి ఉండడమే కాదు, ఉండేవాళ్ళం కాదు మనం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కామానికి ప్రథమ పీఠ, అర్థానికి ద్వితీయ పీఠ, ధర్మానికి 3వ పీఠం, 4వది మోక్షం. అన్నిటికీ పీఠాలు ఇస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ధర్మం లేకుండా మోక్షం రాదు. ధర్మం అంటే ఏంటి? అహింస పరమో ధర్మ. ఇందాక స్వామీజీ వారు చెప్పాడు, శాకాహారం లేకుండా ఏది రాదని చెప్పేసి. యువర్ రైట్ స్వామీజీ. శాకాహారం మొట్టమొదటి ధర్మం, 2వ ధర్మం, 2వ మోక్ష మార్గం ధ్యానం. ధర్మ మార్గం అహింస, మోక్ష మార్గం ధ్యానం. ప్రపంచమంతా కూడాను ధర్మంలో జీవిస్తుంది అనడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఒక గొప్ప నిదర్శనం. కామం, అర్థం, ధర్మం, మోక్షం. అందరూ కష్టపడి డబ్బు సంపాదించాలి. కష్టపడితే కానీ డబ్బు రాదు. అందరూ కామంలో శుభ్రంగా జీవించాలి. అందరూ అహింసలో జీవించాలి ధర్మము. అందరూ ధ్యానంలో జీవించాలి మోక్షము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ద్వారా ఈ 4 పురుషార్థ, చతుర్విధ పురుషార్థాలు అంటారు వీటిని. ఈ చతుర్విధ పురుషార్థాలు తిరిగి వెలుగులోకి వచ్చాయి. లేకపోతే కామం అంటే సిగ్గుపడే రోజులు, డబ్బు అంటే సిగ్గుపడే రోజులు, మాంసంతో ఉండే రోజులు ఇవన్నీ పోయాయి. మనం గౌరవంగా, సగర్వంగా కామంలో ఉంటాము, అర్థంలో ఉంటాము, ధర్మంలో ఉంటాము, మోక్షంలో ఉంటాము. వాళ్ళే పిరమిడ్ మాస్టర్.